హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్కి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన గాయత్రి గారు అమలాపురం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ స్వేచ్ఛ. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ ఛానల్ కి. అంటే నేను చదివిన జ్ఞానాన్ని అంతా మీ అందరికి ఈ ఛానల్ ద్వారా పంచడం చాలా గొప్ప విషయం. చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ప్రణామాలు. మనం ఎంతో అద్భుతంగా ఇలాంటి నాలెడ్జ్ ని ఎప్పుడు తీసుకుంటా ఉండాలి, నేర్చుకుంటా ఉండాలి అనేది మనం సార్ నుంచే నేర్చుకున్నాము. అందుకు మనందరం ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఏ క్లాస్ చెప్పినా ఫస్ట్ 10 మినిట్స్ మెడిటేషన్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తాను. కానీ ఇందాక మేడం చాలా అద్భుతంగా చేపించారు. నిజంగా నాకు చాలా నచ్చింది. అసలు ఆ 10 మినిట్సే నేను మంచి ఫీల్ వచ్చింది. బాగుంది, చాలా బాగుంది. ఆ ఎనర్జీ సరిపోతుంది మనకి ఈ రోజు నాలెడ్జ్ కి. సో ఇంకా స్టార్టింగ్ ఇంకా మనకి ఈ రోజు ఇంక మెడిటేషన్ లేదు. మేడం మనకి ఆ గైడెన్స్ మేడం ద్వారా వచ్చేసింది. అద్భుతంగా అందరు మైండ్స్ ఓపెన్ అయి ఉన్నాయి ఇప్పుడు మన నాలెడ్జ్ ని మన బ్రెయిన్ లోకి తీసుకోవడానికి. అవునండి. నేనైతే అవుననే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను జస్ట్ 10 మినిట్స్ ముందే వచ్చాను, 15 మినిట్స్ ముందు వచ్చాను. అంటే మీరు 40 నిమిషాలు అంటే అసలు ఇంకెలా ఉంటుందో చూడండి. చాలా అద్భుతంగా అనిపించింది. అసలు బాగుంది, చాలా బాగుంది నిజంగా. మేడం ఈ రోజు మనం బుక్ అయినటువంటి స్వేచ్ఛ అనే నాలెడ్జ్ ని తెలుసుకోవడానికి ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను మాస్టర్స్. ప్రతి ఒక్కరికి కూడా ముందుగా వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి నేను చెప్పడానికి ఇక్కడ మీ ముందుకు వచ్చాను. సో మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అలా నేర్చుకుంటూ ఉండాలి. మనం అందరం ఇలా నేర్చుకుంటూనే ఉండాలి. జ్ఞానం అనేది చిన్న అంటే ఈ రోజు అయిపోయింది నేర్చేసుకున్నాము అనుకునేది కాదు కాబట్టి మనం ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. అసలు ఈ రోజు మనం నేర్చుకునేది ఏంటండి? స్వేచ్ఛ. ఓషో బుక్ అన్నమాట. నేను ఈ రోజు స్వేచ్ఛ బుక్ అయినటువంటి బుక్ ని ఫస్ట్ ఓషో అంటే నేను బుక్స్ చదవడం మొదలు పెట్టినప్పుడు నేను ఫస్ట్ ఇంట్రెస్ట్ గా తీసిన బుక్ అండి స్వేచ్ఛ అంటే. నాకు అద్భుతంగా నాలెడ్జ్ అర్థమయిన బుక్ అన్నమాట. దీని ద్వారానే నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను, చాలా నాలెడ్జ్ తీసుకున్నాను. అసలు ఈ స్వేచ్ఛ అంటే ఏంటి? స్వేచ్ఛ నుంచి మనం ఎంత జ్ఞానాన్ని అంటే అసలైన స్వేచ్ఛని ఎప్పుడు తెలుసుకోగలుగుతాము? ఇంకా ఏం నేర్చుకోవాలి? ఇదంతా కూడా మనము ఈ రోజు తెలుసుకుందాము. అసలు ఫస్ట్ ఓషో బుక్స్ అందరికీ తెలిసినవేనండి. ఓషో బుక్స్ అంటే మళ్ళీ మీకు చెప్పనక్కర్లేదు. కుండ బద్దలు కొట్టినట్టుగా ఉంటాయన్నమాట. ఆయన చెప్పే సత్యాలు అయన్నీ కూడా. చాలా ఇదిగా ఉంటాయి మనకి. ప్రస్తుతం మన జీవన శైలిలో ఎటువంటి మార్పులు కావాలో, ఎటువంటి ఆత్మ మన అభివృద్ధికి అంటే ఆధ్యాత్మిక సేవకి గాని, మన ఆత్మమిత్రకి గాని ఎటువంటి జ్ఞానం కావాలో అదంతా కూడా ఎక్కువ ఓషో బుక్స్ లో దొరుకుతుంది మనకి. అందులో భాగంగా ఈ రోజు మనం స్వేచ్ఛ చెప్పుకుంటున్నాం. అసలు స్వేచ్ఛ అంటే ఏంటి? ఖచ్చితంగా మనందరికీ స్వేచ్ఛ కావాలి. మరి మనం అనుకునే స్వేచ్ఛ ఏంటి? ఓషో చెప్తే స్వేచ్ఛ ఏంటి? అసలు ఆధ్యాత్మిక స్వేచ్ఛ అంటే ఏంటి? ఇయన్నీ మనం ఈ రోజు ఈ సెక్షన్ లో ఈ 1 అవర్ లో మొత్తం ఆ బుక్ అంతా తెచ్చి మీ ముందు పెట్టడానికి నేను ప్రయత్నిస్తాను. సో బుక్ మొత్తం అయితే 275 పేజెస్ అలా ఉంటాయి. దాన్ని అంత అలా చక్కగా ఒక చిన్న ఏంటంటారు పూలో పెట్టి చెప్పినట్టుగా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి మాత్రం నేను ప్రయత్నిస్తాను. సో మనం స్వేచ్ఛలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఓషో బుక్స్ లో మీకు మనం మొదలు పెట్టుకుంటే నేను ఫస్ట్ లోనే మీకు ఒకసారి చెప్పాను. ఇలా బుక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ పేజ్ లో ఆయన ఏంటంటే ఆ బుక్ కు సంబంధించిన కంటెంట్ అంతా కూడా ఒక పాయింట్ లో ఇస్తారనమాట. బుల్లెట్ పాయింట్. ఆ పాయింట్ మనకు అర్థమైపోయింది అనుకోండి, బుక్ అంతా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఆ పాయింటే మనకు అర్థం కాలేదా, బుక్ అంతా క్వశ్చన్ మార్కే ఉంటది మనకి. అలా ఉంటదన్నమాట. ఆయన బుక్ ఇలా తీయగానే ఫస్ట్ పేజ్ మనకి పరిచయం, తర్వాత ఆ బుక్ కు సంబంధించిన పాయింట్ అన్నమాట. దీంట్లో అలా ఏ పాయింట్ ఇచ్చారంటే మనకి ఓషో గారు, ఏదైతే అవును అనే సమయాల్లో అవునని చెప్పగలగడం,
కాదు అనే సమయాల్లో కాదని చెప్పగలగడం, మౌనంగా ఉండగలిగే సమయంలో మౌనంగా ఉండగలిగినట్లయితే నువ్వు స్వేచ్ఛగా ఉన్నట్లే. ఎంత అద్భుతంగా ఉందండి. దీంట్లో మొత్తం నిగూఢార్థం అంతా కూడా ఇందులోనే మిళితమై ఉన్నది. మనం ఏం చేస్తాము, అవునని చెప్పాలంటే ఏమనుకుంటారో, కాదని చెప్పాలంటే ఏమనుకుంటారో, మౌనంగా ఉంటే ఏమనుకుంటారో. మన లోపలున్నది మనకి మనమే మన స్వేచ్ఛనిచ్చుకోమనమాట. కానీ దీన్ని అర్థం చేసుకుంటే ఇంక ఎంత అర్థం వస్తదనమాట. అవుననే సమయాల్లో అవునని చెప్పగలం. మేడం డిస్టర్బెన్స్ వస్తుందా? పిల్లల వాయిస్ ఏమైనా? మనము ఈ స్వేచ్ఛ అంటే అసలైన స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసుకోవాలనమాట. ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పింది ఆ బుక్ అంతా అర్థం కావాలంటే మనకి ఈ పాయింట్ అర్థం కావాలి. ఈ పాయింట్ ఏంటి? అవునని చెప్పగలిగే సమయాల్లో మనం కరెక్ట్‌గా అవునని చెప్పగలుగుతున్నామా? కాదని చెప్పగలిగే టైంలో కాదు అని చెప్పగలుగుతున్నామా? నిశ్శబ్దంగా మన పనేమీ లేనప్పుడు మౌనంగా ఉండవలసినప్పుడు మౌనంగా ఉంటున్నామా? ఇలా ఉంటే మన స్వేచ్ఛలో ఉన్నట్టేనటండి. సో, ఇది విషయం. దీన్ని ఇంకొంచెం ఇన్ డెప్త్‌గా మనం వెళ్తే, ఇంకా దీని నాలెడ్జ్ అంతా మనం అర్థం చేసుకోవాలి అంటే, ఇంకొంచెం ఇన్ డెప్త్‌కి వెళ్దాం. అదేంటి? స్వేచ్ఛ అంటే అసలు అర్థం ఏం చెప్పారంటే సారు, విచ్చలవిడితనం స్వేచ్ఛ కాదటండి. అసలు స్వేచ్ఛ అంటే మనమేమనుకుంటామంటే, హాయిగా రెక్కలొచ్చి ఎగిరిపోవడం, హాయిగా విహరించేయడం, మనకి ఎలా కావాలంటే అలా తిరగడం, మనకి ఏం కావాలంటే అది చెయ్యడం, అది స్వేచ్ఛ అనుకుంటారు. అదంతా ఏమవుతది? విచ్చలవిడితనం అవుతది. కానీ స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం కాదు అని సార్ చెప్పారు. మరి స్వేచ్ఛ అంటే ఏమని చెప్పారు? స్వేచ్ఛ అంటేనంటండి, మన మీద మనకి మరింత బాధ్యత కలిగి ఉండడం స్వేచ్ఛ అంటండి. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారో అసలు ఇందులో. చాలు ఇదొకటి నేర్చుకుంటే ఆటోమేటిక్‌గా మనకసలు స్వేచ్ఛ అంటే ఏంటో అర్థమైపోయినట్టే. మనము మరింత మన మీద బాధ్యతను కలిగి ఉండడం అసలైన స్వేచ్ఛ. విచ్చలవిడితనం కాదు. సో, మనము మరి మన మీద మనం బాధ్యతగా ఎలా ఉండాలి? మరి మన స్వేచ్ఛను మన చేతిలోకి ఎలా తెచ్చుకోవాలి అనే దానికి కూడా ఇందులో కొన్ని మార్గాలు మనకు ఓషో చెప్పడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఇందులో ఫస్ట్ 3 భాగాలున్నాయి. ఫస్ట్‌లో ఆధ్యాత్మిక స్వేచ్ఛ, భౌతిక స్వేచ్ఛ, ప్రాపంచిక స్వేచ్ఛ అన్నమాట. నువ్వు ఏది కోరుకుంటున్నావు? నీకు ఏ రకమైన స్వేచ్ఛ కావాలనుకుంటున్నావు? అనేది కూడా ఇందులో మనకి ఈ బుక్‌లో చాలా క్లుప్తంగా ఉంటదనమాట. అంటే భౌతిక పరమైన స్వేచ్ఛ అంటే మనకి మన ఫ్యామిలీ నుంచి అంటే మన బంధం బాధ్యతల నుంచి, బంధం నుంచి, బంధువుల నుంచి, ఇంటి నుంచి, ఈటి నుంచి నువ్వు స్వేచ్ఛ కావాలనుకుంటున్నావా? అలాగే ఆధ్యాత్మిక స్వేచ్ఛ అంటే నువ్వు స్పిరిచ్యువల్ వర్క్స్ చేయటానికి, సేవ చేయటానికి, ఇలాంటివేమన్నా చేయటానికి నువ్వు స్వేచ్ఛ కావాలనుకుంటున్నావా? దేనికోసం నువ్వు స్వేచ్ఛను కోరుకుంటున్నావు? ఇది ఆధ్యాత్మిక స్వేచ్ఛ. అసలు ఈ స్వేచ్ఛ మన చేతిలోకి రావాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మన స్వేచ్ఛ మన చేతిలోకి రావాలి అంటేనంటండి ఏం చేయాలో తెలుసండి? ముందు మనం దేనికోసం స్వేచ్ఛను కావాలని కోరుకుంటున్నామో తెలుసుకోవాలి. అందుకే ఇందులో ఒక క్వెషన్ అడిగారు సారు. దేని కోసం స్వేచ్ఛ? దేని నుంచి స్వేచ్ఛ? చూడండి క్వెషన్ ఎంత బావుందో. దేని కోసం స్వేచ్ఛ? దేని నుంచి స్వేచ్ఛ? అంటే నువ్వు దేనికోసం స్వేచ్ఛ కావాలనుకుంటున్నావు? నువ్వు దేని నుంచి నీకు స్వేచ్ఛ రావాలనుకుంటున్నావు? ఈ 2 క్వెషన్‌లకి ఆన్సర్స్ మన దగ్గరుంటే, మనం ఇంకా స్వేచ్ఛని మన చేతిలోకి మనం తీసుకున్నట్టే అన్నమాట. కానీ 2 క్వెషన్స్‌కి ఆన్సర్ మన దగ్గరున్నాయా? దేనికోసం స్వేచ్ఛ రావాలనుకుంటున్నాం మనం? దేనికోసం అంటే బయటికెళ్ళి హాయిగా తిరగటానికా? ఎంజాయ్ చేయటానికా? క్లాసులు చెప్పడానికా? లేకపోతే స్పిరిచ్యువల్ వర్క్ చేయటానికా? దేనికోసం నువ్వు స్వేచ్ఛ కావాలనుకుంటున్నాం? అంటే నీ కోసం నువ్వు అడుగుతున్నావా? లోక లోకం కోసం అంటే ప్రతీదీ మనం ఏం చేస్తామంటే ప్రతి జీవి హాయిగా ఉండాలని, లోకా సమస్త సుఖినో భవంతు అని ఇలా చాలా మాటలు చెప్పుకుంటాం. వీటి పర్పస్‌లో స్వేచ్ఛను కోరుకుంటున్నావా? దేనికోసం స్వేచ్ఛను కోరుకుంటున్నాం అనే పాయింట్ మనకు ఖచ్చితంగా తెలిసుండాలి. అలాగే ఇంకొకటి, దేని నుంచి స్వేచ్ఛ? నీకు దేని నుంచి స్వేచ్ఛ రావాలనుకుంటున్నావు? అంటే నీ భర్త నుంచా? నీ అత్తమామల నుంచా? నీ తల్లిదండ్రుల నుంచా? దేని నుంచి నువ్వు స్వేచ్ఛను రావాలనుకుంటున్నావు? అనే క్వెషన్ కూడా మనకి తెలియాలి. ఇప్పుడు మరి దేని నుంచి స్వేచ్ఛ రావాలనుకుంటున్నాము? ఇప్పుడు ఇంక్లూడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకుందాము.
ఇప్పుడు నేనే ఉన్నాననుకోండి. నేను నా భర్త నుంచి నాకు స్వేచ్ఛ కావాలి. లేదా నా అత్తమామల నుంచి నాకు స్వేచ్ఛ కావాలని అనుకుంటున్నాననుకోండి. ఇది అంటే ప్రాపంచిక స్వేచ్ఛకైతే భర్త నుంచి, అత్తమామ నుంచి మనం స్వేచ్ఛను కోరుకుంటామంటండి. కానీ ఆధ్యాత్మిక పరంగా మనకి స్వేచ్ఛ అనేది కావాలనుకోండి, ఆత్మకి స్వేచ్ఛ అవసరమా? అదెంత హాయిగా తిరుగుద్ది. ఈ శరీరానికి బందీ ఉంది తప్ప ఆత్మకి ఏముంది చెప్పండి? అంటే ఆధ్యాత్మికంగా మనం ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు స్వేచ్ఛ మనకు అవసరం లేదు. అది ఆటోమేటిక్‌గా మనకొచ్చేస్తదంట. కానీ నువ్వు చేసే పని ఏంటి అనేది మనకు తెలియాలి. కొంతమందుంటారు ఆధ్యాత్మిక సేవ పర్పస్‌తో ఆలోచించుకుంటూ ఏం చేస్తారంటే ఎక్కడ లాక్ అయిపోతారంటే అండి వీళ్ళు ఆధ్యాత్మిక వర్క్ చేయడానికి కూడా ఎళ్ళకుండా ఎక్కడ లాక్ అవుతారంటే వీళ్ళ ఆలోచనలు బాగోవన్నమాట. ఎలా అనుకుంటున్నారు? ఎవరో ఫోను చేస్తారు. పలానా ర్యాలీ ఉంది. పలానా ప్రోగ్రామ్ ఉంది. మీరొస్తారా అని అడుగుతారు. అడిగినప్పుడు వీళ్ళు వెంటనే ఏం చేస్తారంటే డౌట్ మైండెడ్ అన్నమాట. కుదురుతదా? కుదరదా? వెళ్ళాలా? వద్దా? అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను నన్ను పట్టించుకుంటారా? పట్టించుకోరా? అక్కడికి వెళ్తే నాకేంటి? ఇలాంటి ఆలోచనలన్నీ వచ్చినాయనుకోండి, అక్కడే అది మొత్తం అంతా ఆ ఎనర్జీ అంతా అక్కడే డౌన్ అయిపోద్ది. ఫస్ట్ మనకి మన పత్రి సార్ అందుకే ఏం చెప్పారంటే, ఆధ్యాత్మిక వర్క్‌ని ఏమైనా చెయ్యాలి అన్నప్పుడు, ఫస్ట్ మీరు ఓకే చెప్పడం నేర్చుకోండి అని నేర్పారు మనకి మన సారు. అది అయ్యిందా? అవ్వలేదా? తర్వాత విషయం. స్పిరిచ్యువల్ వర్క్ నుంచి మనకేదైనా కాల్ గాని, ఏదైనా మనం చెయ్యాలనుకున్న నిర్ణయం తీసుకున్నప్పుడు గాని, ఏదైనా వస్తే దానికి మనము ఫస్ట్ ఓకే చెప్పడం అలవాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఓకే చెప్పడం మనకు అలవాటయిందో, ఆటోమేటిక్‌గా మన దారులన్నీ స్పిరిచ్యువల్ వర్క్‌కి ఓపెన్ అయిపోయి, ఆ నేచర్ మన దగ్గరకు తీసుకొచ్చి ఉంచుతుందనమాట. కానీ మనమేం చేస్తామంటే, ఫస్ట్ చెప్పాను కదండీ పాయింటు. అవునంటే ఏమంటారో, కాదంటే ఏమంటారో అనే ఆలోచనలతో మనము అసలు దాన్ని కరెక్ట్‌గా చెప్పమనమాట. కానీ స్పిరిచువాలిటీకి సంబంధించినంత వరకు మనం మన దగ్గరికి ఏదొచ్చినా దానికి హ్మ్. ఓకే. వస్తాను, చేస్తాను, నా వల్ల అవుతుంది, నేను చెయ్యగలను ఇలాంటి మాటలే చెప్పాలి తప్ప కుదురుతుందో, కుదరదో, చూస్తాను, అవుతుందో, అవ్వదో, చేస్తాను ఇలాంటివి మనం చెప్పకూడదండి. మనము ఎప్పుడు కూడా మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట, మన ఆలోచన, మన భావన కూడా ఎప్పుడు ఎలా ఉండాలి? ఒక అద్భుతం, ఒక రేంజ్‌లో ఉండాలి. అప్పుడు మనం చేసేది కూడా అద్భుతంగా ఒక హాయిగా ఒక రేంజ్‌లో జరుగుతుందనమాట. మనం అందుకనే ప్రతీదీ డౌట్‌లతో కుదురుతుందో, కుదరదో, అవుతుందో, అవ్వదో ఇలాంటియి ఎవ్వరు చెప్పొద్దు. ఓకే చెప్పండి. ఫస్ట్ ఓకే చెప్పండి. అవుతుందంటే ఓకే కదా! అవ్వకపోతే ఎందుకు అవ్వలేదు? ఓకే నాకు పూర్తిగా వెళ్ళాలని ఉంది. కానీ నేచర్ నన్ను ఎందుకు ఆపిందో అని అనుకోవాలి. కానీ ఫస్టే మాత్రం దయచేసి నాకు అవుతుందో, అవ్వదో అని నెగెటివ్ థాట్స్ మన దగ్గరికి రాకూడదు. ఇక్కడి నుంచి మనం మన స్వేచ్ఛను ఏం చేస్తామంటే మనకున్నదాన్ని మనమే హరించేస్తామండి. మనకింతున్నదని మనకు తెలీదు కదా! మనం ఏం చేస్తామంటే మనది మనమే హరించేసుకుంటామనమాట. సో, మనకి ఆధ్యాత్మిక పరంగా ఎటువంటి స్వేచ్ఛ కావాలన్నా అది మనకి ఇవ్వడానికి రెడీగా ఉంటది నేచర్. మనం చెయ్యడానికి, మనం ఊ అనడానికి మనం సిద్ధంగా ఉండాలనమాట. సో, దేనికోసం స్వేచ్ఛ, దేని నుంచి స్వేచ్ఛ అనేది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలనమాట. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఉందండి ఇందులో. ఆ బుక్‌లోనే ఒక చిన్న స్టోరీ ఉంటదనమాట. ఏంటంటే, ఒక పక్షి స్వేచ్ఛ కావాలని అరుస్తుంది. ఎలా అనుకుంటున్నారు? ఒక పంజరంలో దాన్ని బంధించి ఉంచారనమాట ఒక చిన్న పక్షి. అదంట రోజు ఏం చేసేదంటేనంటండి, స్వేచ్ఛ, స్వేచ్ఛ, స్వేచ్ఛ అని అరుస్తూ ఉండేదట. ఉంటే ఒకరోజు ఏమైందంటే ఆయనకి దాన్ని ఆ యజమాని ఉంటాడు కదా! ఆ యజమానికి సరే ఇది స్వేచ్ఛ, స్వేచ్ఛ, స్వేచ్ఛ అని అరుస్తుంది కదా! పోన్లే పాపం విడిచిపెట్టేద్దాం అని విడిచిపెట్టేసారు. విడిచిపెట్టేస్తే అదేమైంది? నైట్ విడిచిపెట్టేసారు. నైట్ విడిచిపెట్టేస్తే అది ఎగిరిపోయింది పక్షి. ఎగిరిపోయింది. పక్షి ఎళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన అదెళ్ళిపోయింది కదా! నేను పడుకున్నాడు. మళ్ళీ ఎర్లీ మార్నింగు తెల్లారిగట్ల అంటే ఒక 5, 6 ఆ టైంకి అది మళ్ళీ పంజరంలోకొచ్చేసి డోర్ తీసున్న పంజరంలోకొచ్చేసి కూర్చుని మళ్ళీ స్వేచ్ఛ, స్వేచ్ఛ అని అరుస్తుందటండి. అరుస్తుంటే ఇదేంటి నేను వదిలేసాను కదా! డోర్ కూడా వేసలేదు. ఇదేంటి నాకు స్వేచ్ఛ, స్వేచ్ఛ అని వినబడుతుందని నిద్దట్లో ఉన్న వ్యక్తికి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ పంజరంలో ఓపెన్ చేసున్న పంజరంలో కూర్చొని స్వేచ్ఛ, స్వేచ్ఛ అని అరుస్తుందంట. అప్పుడు ఎందుకిదేంటి ఎళ్ళింది స్వేచ్ఛ కావాలన్నాడనే కదా నేను వదిలేసాను. నేను వదిలేసిన తర్వాత మళ్ళీ ఇది ఇందులోకొచ్చి కూర్చొని స్వేచ్ఛ, స్వేచ్ఛ అని అరుస్తుందేంటి అని అనుకుంటున్నాడతను. దానికి కంక్లూజన్ మనకు ఓషో బుక్స్‌లో ఇవ్వరు. మన బ్రెయిన్‌తో మనకర్థమైన విధంగా మనం అర్థం చేసుకోవాలి. అక్కడ అలా వదిలేస్తారనమాట.
దానికి అర్థం ఏంటంటేనంటండి, మీరు ఫస్ట్ ఇందాక చెప్పాను చూసారా? విచ్చలవిడితనం కాదు స్వేచ్ఛ అంటే, మన మీద మనకి మరింత బాధ్యత కలిగి ఉండడమే స్వేచ్ఛ అంటే అని. దీని యొక్క అర్థం ఏంటంటే, ఆ పక్షి అందులోకి మళ్ళీ ఎందుకొచ్చేసిందంటే, మనల్ని చూసుకోండి. ఆ పక్షి అంటే ఎవరనుకుంటున్నారు? మనము. ప్రాపంచికంగా గాని, భౌతికంగా గాని ఒక అంటే శరీరంతో, ఆత్మతో కూడి ఉన్న మనము ఆ పక్షి. హ్మ్. ఆ పంజరం అంటే ఏంటనుకుంటున్నారు? మన కుటుంబం కావచ్చు, మన ఇల్లు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన బాధ్యతలు ఇవన్నీ కూడా పంజరం అండి. మనకి మేత వేసే ఆ యజమాని ఎవరనుకుంటున్నారు? మన గురువులు. హ్మ్. అంటే మన పత్రి సార్ గాని, పూర్ణాత్మలు గాని, పరమాత్మ కానీ ఇవన్నీ అంటే ఈ మాస్టర్స్ అన్నీ కూడా మనకి మేతేసే ఆ గురువులనమాట. ఏం చేశారు వాళ్ళు? మనకి ఈ అందమైన ఈ పంజరంలో మనకి పెట్టి టైంకి ఫుడ్డేస్తూ ఉంటే, మనం ఏం చేస్తున్నామంటే, అసలైన స్వేచ్ఛ ఏంటో మనకు తెలీదు కాబట్టి, నేను ఈ పంజరంలో ఉండలేకపోతున్నాను. నాకిది వద్దు. నేను బయటికెళ్ళి ఎగరాలనుకుంటున్నాను అంటున్నాం. సరే. నాకింత ఇష్టమైన, ఇంత అద్భుతంగా నేనెంతో బాధ్యతగా చూసుకుంటుంటే, ఇతని మన వీడికిది నచ్చట్లేదు కదా! పంజరంలో ఉండడం అని చెప్పి ఒకసారి విడిచిపెట్టాడు. విడిచిపెడితే ఆ పక్షి బయటికెళ్ళింది. ఏం చేస్తది ఆ పక్షి బయటికెళ్ళిన తర్వాత? ఫర్ ఎగ్జాంపుల్ పక్షి బయటికెళ్ళిందండి. ఆ పక్షి టయానికి తిండి ఉంటదా దానికి? ఉండదు. ఒకటి దానికి తిండి కావాలంటే అది తినే గింజలు, అది ఏవైతే ఆహారంగా తీసుకుంటుందో ఆ ఆహారము అదంతా కూడా దానంతట అదే వెతుక్కుని, కష్టపడి తెచ్చుకుని తినాలి. ఆహారమే ఉండదు ఫస్ట్. సెకండ్ పెద్ద పెద్ద పక్షుల నుంచి ప్రమాదం పొంచి ఉంటది. ఎవరు కాపాడతారు దీన్ని? దీన్నిదే కాపాడుకోవాలి. ఏ థర్డ్ ఒక టైమ్ టు టైము ఆహారం పెట్టడము, ఈ టైంకి దీనికి వాటర్ ఇవ్వడము, ఈ టైంకి దీనికి ఏదో అవసరం అవుతుందని చూడటము. అవన్నీ అంటే మన వెనకాల మనల్ని ప్రొటెక్ట్ చేసే ఆ శక్తి ఎక్కడుంది దానికి? ఆ పంజరం నుంచి బయటికెళ్ళిపోయినప్పుడు? లేదు. ఎప్పుడైతే ఒక నైట్ ఇది బయటికెళ్ళిపోయిందో మొత్తం ఇయన్నీ చూసేసిందనమాట. చూసేసి అయ్య బాబోయ్! నాకు ఇయన్నీ వద్దు. నేను అక్కడే ఉంటానని చెప్పి డోర్ తీసున్న పంజరంలోకొచ్చి మళ్ళీ కూర్చుంది. సో, మనము కూడా మనమేం చేస్తామంటే స్వేచ్ఛ, స్వేచ్ఛ, స్వేచ్ఛ అనే ఈ ఈ గందరగోళంలో పడిపోయి నాకు ఈ కుటుంబంతో ఈ కుటుంబం నన్ను బంధించేస్తుంది. ఈ బాధ్యతలు నన్ను బంధించేస్తున్నాయి. ఈటిలో నేను లాక్ అయిపోతున్నాను అని అనుకుంటాను తప్ప, వీటి ద్వారా మనకి ఎంత శక్తి, ఎంత ఎంత అనుభవం, ఎంత జ్ఞానం మనం నేర్చుకుంటున్నామనేది మనకి తెలీదు. అదంతా మనకి ఎవరు తెలియజేస్తారు అంటే, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తెలియజేస్తది. అందుకే మన పత్రి సార్ ఎప్పుడు ఏం చెప్పేవారండి? సంసారంలో నిర్వాణం. హిమాలయాలకెళ్ళి అక్కడ కూర్చొని ఏమి నేర్చుకుంటావు నాయనా? ఇంట్లో ఉండి, సంసారంలో ఉండి, బాధ్యతల్లో ఉండి, బంధువులతో ఉండి నేర్చుకోవాలి. అక్కడికెళ్ళి కూర్చుంటే ఏమొస్తది నీకు? నిజంగానే ఏం నేర్చుకుంటాను చెప్పండి? అక్కడికెళ్ళి కూర్చుంటే మనమే ఉంటాం. మనమే కూర్చుంటే ధ్యానం చేస్తాం. ఏమీ రాదు. మంచులు, కొండలు చూస్తాం. అదే ఇంట్లో ఉండి అందరూ ఒక్కొక్కటి మనల్ని పొడుస్తూ ఉంటే, మనం నేర్చుకుని అలా ఎదుగుతామన్నమాట. అదే ఈ పంజరంలో ఉన్న చిలక యొక్క అర్థం ఏంటంటే, మనకున్న స్వేచ్ఛని మనం ఇలా బంధించి పడిపోయాము. నేను బయటికెళ్ళలేకపోతున్నాను, నేను తిరగలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను అనుకుంటాను తప్ప, వీటి నుంచి మనకొచ్చే శక్తి, వీటి నుంచి వచ్చే ప్రొటెక్షన్, వీటి నుంచి వచ్చే జ్ఞానము, వీటి నుంచి నేర్చుకునే అనుభవ జ్ఞానము ఇవన్నీ మనకి తెలీదు. తెలియకుండా ఏంటి? నాకు ఈ కష్టాలేంటి? ఈ బాధలేంటి? నన్ను ఎందుకింత ఎలా వెళ్లి తినేస్తున్నారు? నేను ఏం చేశాను అనుకుంటాం. ఆటన్నింటి యొక్క అర్థం ఇదన్నమాట. మనము ఎప్పుడు కూడా ఇలా అంటే అందుకనే స్వేచ్ఛ అంటే ఏం చెప్పారు? మన మీద మనకి మరింత బాధ్యత కలిగి ఉండడం. ఎప్పుడైతే మన మీద మనకి బాధ్యత ఆటోమేటిక్‌గా వచ్చిందనుకోండి, ఇప్పుడు ఆ పక్షికి ఏ టైంకి తినాలో ఫస్ట్‌లో ఆ పక్షికి ఆ యజమాని కొంచెం టైం ప్రకారం యేసాడు. అదొక సర్టెన్ ఏజొచ్చిన తర్వాత, ఈ టైంకి నేను ఇది తినాలి. ఈ టైంకి నేను బయటికెళ్ళకూడదు. ఈ టైంకి నేను ఇక్కడికెళ్ళాలి అని దానికి తెలిసిన తర్వాత యజమాని ఏం చేస్తాడండి? తలుపు తీసి ఎలా వదిలేసాడు? అలా ఆటోమేటిక్‌గా వదిలేస్తాడు కదా! ఓకే. దీని పని చేసుకోవడానికి ఇదెళ్ళింది. ఆ పని చేసుకొని అదొచ్చేస్తది. మనకు భయమేముంది? అలానే ఎప్పుడైతే మనకి మన మీద బాధ్యత పెరిగిందో, నేనిక్కడ ఈ పని చేయాలి, నేనిక్కడ ఈ పని చేయాలి. ఇంట గెలిచి రచ్చ గెలాలి. కదా! మనం ఇంట్లో ఏం చక్కబెట్టకుండా, ఇంట్లో ఏమి పట్టించుకోకుండా, నేను ఆధ్యాత్మిక వర్కులే చేసుకుంటాను. నేను ఆధ్యాత్మిక సేవ చేయటానికే నేను పుట్టాను. నాకు కుదరదు అంటే
ఖచ్చితంగా లాక్ చేసేస్తారు మనల్ని. లాక్ అయిపోతాం అంతే. ఎందుకంటే నువ్వు ఏది చేయాలో అది చేయకుండా నువ్వు బయటికెళ్ళి చేస్తానంటే ఎలా ఇస్తది మనకి నేచర్ అవకాశం? ఇవ్వనే ఇవ్వదు. ఇంట్లోని మన బాధ్యతని మనం అంటే మన మీద మనకి బాధ్యతలున్నాయి చూసారా? బాధ్యత అంటేనే మనతో కూడి ఉన్న బంధువులతో వచ్చిన బాధ్యత. రెస్పాన్సిబిలిటీస్. అవి ఎప్పుడైతే మనం సక్రమంగా నిర్వర్తించుకోవడం మొదలు పెడతామో, దాని నుంచి ఆటోమేటిక్‌గా కొంచెం, కొంచెం, కొంచెం మనకి స్వేచ్ఛ రావడం, ఫ్రీ విల్ రావడం మొదలు పెడతదనమాట. సో, మనమందరం కూడా ఆ పక్షిలాగా స్వేచ్ఛ కావాలి అని గొడవ చేయకుండా, దేనికోసం మనం స్వేచ్ఛ కావాలనుకుంటున్నాము, దేని నుంచి మనం స్వేచ్ఛ రావాలనుకుంటున్నాము అనేది ఖచ్చితంగా మనకి తెలిసి ఉండాలి. ఏ ఇది ఒక్కటే. ఇప్పుడు మనకొక క్లారిటీ వచ్చింది. ఎలా? దేనికోసం స్వేచ్ఛ కావాలనుకుంటున్నాము, దేని నుంచి స్వేచ్ఛ రావాలనుకుంటున్నాము, పూర్తి క్లారిటీ వచ్చింది. ఓకే. మరిప్పుడు స్వేచ్ఛ మన చేతిలోకొచ్చింది. ఏం చేస్తాం? ఏం చేస్తాం? అంటే విచ్చలవిడిగా తిరగడమా? సినిమాలకెళ్ళడమా? టైమ్ పాస్. టైం వృధా చేయటమా? ఏం చేస్తాం? స్వేచ్ఛ ఇచ్చేసాడు. మనం అంటే మన మీద మనకు బాధ్యత పెరిగింది కాబట్టి మనకి స్వేచ్ఛ ఇచ్చేసాడు. మనం ఇప్పుడు ఆ స్వేచ్ఛని ఎలా వినియోగిస్తున్నాము? ఇది కూడా క్లారిటీ కావాలి మనకి. ఇది క్లారిటీ లేదనుకోండి మళ్ళీ ఆ పక్షిలాగా ఆ పంజరంలోకి వెళ్ళిపోతామనమాట. ఆటోమేటిక్‌గా నేచర్ పెట్టేస్తది మనల్ని. అందుకని ఆ స్వేచ్ఛ వచ్చిన స్వేచ్ఛని మనం ఎలా సద్వినియోగపరుచుకోవాలో కూడా మనకి తెలియాలి. అదే మనకెలా తెలుస్తుంది అంటే స్పిరిచ్యువల్ నాలెడ్జ్ ద్వారా తెలుస్తుంది. ప్రాపంచికంగా ఉన్న వాళ్ళకి స్వేచ్ఛ అంటే ఎలా తెలుస్తుందండి? విచ్చలవిడితనం అనుకుంటారు. కానీ ఆధ్యాత్మికంగా మనకిప్పుడు ఎలా తెలిసింది? స్వేచ్ఛ అంటే బాధ్యత అని తెలిసింది కదా! అలాగే ఆ స్వేచ్ఛని, ఆ బాధ్యత మన చేతిలోకొచ్చినప్పుడు, దాన్ని ఎలా మన రెస్పాన్సిబిలిటీగా మనం నిర్వర్తించుకోవాలనే విషయం మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడు స్వేచ్ఛ మన చేతిలోకొచ్చిన తర్వాత మనం ఏం చేయాలి కదా! ఫస్టు మనకి అద్భుతంగా ఒక స్వేచ్ఛ అనేది మన చేతిలోకొచ్చినప్పుడు ముందు మన చేతిలోకి వచ్చిన ఆ పని ఏదైతే పని కోసం మీకు స్వేచ్ఛ లభించబడిందో, ఆ పనిని పూర్తిగా 100కి 200% ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనస, వాచ, కర్మన చేయటం మొదలుపెట్టాలి. ఏ పని కోసం నీకు నీ పూర్తి స్వేచ్ఛ నీకివ్వబడిందో, ఆ పనిని నువ్వు పూర్తిగా మనస, వాచ, కర్మన అంటే తన్, మన్, ధన్ ఈ మూడిటితోని చెయ్యాలన్నమాట. చేసినప్పుడు ఏ పని కోసం మనకి స్వేచ్ఛొచ్చిందో, ఆ పనిని మనం పూర్తిగా చేశాం కదండీ! ఎప్పుడైతే మనకి ఆ పూర్తిగా మొత్తం ఎనర్జీని పెట్టి చేశామో, దాని నుంచొచ్చే రిజల్ట్ ఎలా ఉంటది? అద్భుతంగా ఉంటది. తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలంతే. కొంతమంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకెలా చెప్పాలంటే అండి, కొన్ని కొన్ని వర్కులు చేస్తారండి. మనమే ఉన్నామనుకుందాం. కొంతమంది ప్రోగ్రామ్‌లని లేదంటే ర్యాలీలని చేస్తారు. ఆ ర్యాలీలని వాళ్ళు ఎలా చేస్తారంటే పూర్తి దృష్టి దాని మీద మొత్తం మన బ్రెయిన్ మొత్తం దాని మీద పెట్టేయాలి. పెట్టేసినప్పుడు మొత్తం అన్నీ కూడా మనకి ప్రతీది నేచర్ ప్రతీది సహకరించేస్తూ ఉంటదనమాట. థాట్స్ రూపంలో కావచ్చు, ధనం విషయంలో కావచ్చు, మ్యాన్ పవర్, టీమ్ వర్క్ ఇవన్నీ కావచ్చు. ఇవన్నీ ఏమవుతాయంటే ఎప్పుడైతే పూర్తిగా మనం ఒక దాంట్లో నిమగ్నం అయిపోయి ఉన్నామో, అది కూడా లోక కళ్యాణార్థం మనం ఒక పని చేయడానికి నిమగ్నం అయిపోయి ఉన్నామో, మనకి ప్రకృతి ఆటోమేటిక్‌గా సహకరిస్తది. కానీ మనం పూర్తిగా నిమగ్నం అవ్వము. ఏం చేస్తామంటే ఈ వర్క్ ఇంకొకళ్ళకి అప్పగించామనుకోండి, ఈ టీమ్‌లో ఇంకొకళ్ళని యాడ్ చేసుకున్నామనుకో, మొత్తం అంతా ఆళ్ళే దూరేస్తారేమో, నా పేరు పోద్దేమో. ఆ! ఇంకొకటి ఇందులో మళ్ళీ కొన్ని ఇంకా చాలా మంది ఎలా ఆలోచిస్తారో ఇంతవరకు చేస్తే చాలులే ఇంకింతకన్నా ఏం చేసేస్తాం. అంటే మన ఆలోచన భావన ఎలా మారిపోతుందో చూడండి. ఎప్పుడైతే అలాంటి చిన్న చిన్న ఆలోచనలు మన లోపలికొచ్చినాయో ఆ ప్రోగ్రాము ఎనర్జీ అంతా కూడా కొంచెం కొలాప్స్ అయిపోద్దండి. కొలాప్స్ అయిపోతే మనం చేసిన దానికి అర్థం ఏమన్నా ఉంటదా చెప్పండి? అసలు దాని యొక్క రిజల్ట్‌ని, దాని యొక్క ఫీల్‌ని, ఆ అద్భుతాన్ని మనం తీసుకోగలమా? తీసుకోలేము. కానీ పూర్తిగా దాంట్లో నిమగ్నం అయిపోయి మొత్తం ఎనర్జీ దానికే పెట్టి మనం ఒక వర్క్‌ని చేసినప్పుడు, దాని రిజల్ట్ మనకొచ్చినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటది దాని యొక్క ఫీలు. అసలా అది ఒక అద్భుతం అన్నమాట. దాన్ని నేను ఎలా వర్ణించాలో కూడా నాకు తెలీదు. నేనిక్కడ మొన్న రీసెంట్‌గా 20 డేస్ అవుతుంది. కృష్ణాష్టమి వేడుకలు అమలాపురంలో జరిపిస్తున్నాం 3 ఇయర్స్ నుంచి. అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. ఎవరికీ అది అర్థం కావట్లేదనమాట. ఇదేంటి ఇంత అద్భుతంగా మీరెలా చేసేస్తున్నారు? ఇంత ప్రభంజనం అయిపోతుందేంటి? ఏకంగా ఈ చుట్టుపక్కలంతా కూడా కృష్ణాష్టమి అంటే అమలాపురం వచ్చేయాలి.
పిఎస్ఎస్ సొసైటీ అంట ఎవరో లేడీస్ కూర్చొని ఒక 10 మంది ఉన్నారు చేసేస్తున్నారు అని అనుకుని అదేదో పెద్ద ఏంటంటే టాపిక్. ఇంకిక్కడ అమలాపురం అంతా పెద్ద టాపిక్ అండి. లేడీస్ చేసేస్తున్నారంట అని. నేను నిజంగా చెప్తున్నాను. నా భావన మొత్తం కూడా ఎలా ఉందంటే ఒక అద్భుతంగానే ఉంది. నేను నా సొంతం కోసం చేసుకుంటున్నానా? నాకు పేరొచ్చేయాలి. నేను అమలాపురం మొత్తం తెలిసిపోవాలి. అసలు ఆ ఆలోచన గాని, నా ఫ్రెండ్స్ ఇందులో ఇన్వాల్వ్ చేసేస్తే మొత్తం టాక్ అంతా వాళ్ళకే వెళ్ళిపోద్దేమో! మరి నేనేమైపోతానని గాని, ఇది ఇక్కడ చెయ్యకపోతే ఏమైపోద్దని అలాంటి భావనలు మన లోపలికొచ్చినియి అంటే ప్రోగ్రామ్ మీద ఆ భావన పడతదనమాట. నేనేం చేశానంటే, నేనింక మొత్తం అంతా కూడా నేనిచ్చే సేవ మీద నేను ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను, పీఎస్ఎస్ఎంకి ఏం చెప్పాలనుకుంటున్నాను, పీఎస్ఎస్ఎం ద్వారా ఈ ప్రపంచానికి ఏ మెసేజ్ ఈ ఆ ప్రోగ్రామ్‌కొచ్చిన వాళ్ళకి ఏం చెప్పడం కోసం నేనింత కష్టపడుతున్నాననే దాని మీదే నా బ్రెయిన్ పనిచేసింది తప్ప, ఒకళ్ళొస్తే ఏమైపోతది, ఇది చేస్తే ఏమైపోతది, నేను మొత్తం అందరికి తెలిసిపోవాలి అనే ఆలోచన ఆ బ్రెయినే నాకు లేదింకా. లేనప్పుడు నేను చూసేదంతా అద్భుతంగా చూస్తుంటే నాకొచ్చేదంతా కూడా ఏమవుతది? అద్భుతమే వస్తది. కానీ మనమేం చేస్తామంటే చూసేదాన్ని అద్భుతంగా చూడం. ఏమవుతదో? ఏంటో అనుకుంటే అది అలానే జరుగుద్ది. ఎంత అద్భుతంగా జరిగిందంటే అండి ఇంకా ప్రోగ్రాము అంత అద్భుతంగా జరిగిందనమాట. నేను మొత్తం అంతా కూడా కాన్సెప్ట్ అంతా కూడా నా దృష్టి అంతా కూడా పబ్లిక్‌ని ఎంత ఎక్కువ ఇన్వాల్వ్ చేయాలి. పబ్లిక్ ఇన్వాల్వ్ అవ్వాలి అంటే నేను ఏ వర్క్ చేస్తే పబ్లిక్ ఎక్కువ ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. పబ్లిక్ రావాలి. పబ్లిక్‌కి మన పీఎస్ఎస్ఎం చేసే వర్క్ ఏంటో తెలియాలి. అసలు పీఎస్ఎస్ఎం సొసైటీ అంటే ఏంటో తెలియాలి. పీఎస్ఎస్ఎం ఎప్పుడు ఎందుకు ప్రతినిత్యం అంటే సేవలోనే ఉంటుందనే విషయం ఈ పబ్లిక్‌కి తెలియాలి. అసలు ధ్యానం అంటే ఏంటో పబ్లిక్‌కి తెలియాలి. అసలు శాకాహారం అంటే ఏంటో పబ్లిక్‌కి తెలియాలి. అంటే ఎప్పుడు కూడా అనుక్షణం నా బ్రెయిన్ ఎక్కడ పనిచేస్తూ ఉందండి? ఈ మెసేజ్ ఎలా అందాలి ప్రతి ఒక్కరికి అనే దాని మీద. అంటే ప్రతి ఒక్క జీవి ఏ విధంగా హాయిగా జీవించాలని మనం అనుకుంటామో, ఇది అందరికి ఎలా చేరవేయాలనేదే నా బ్రెయిన్‌లో ఉంది తప్ప, దీనికి ఇంకొకళ్ళొచ్చేస్తే ఎలా కుదురుతుంది? ఎలాగా నేను చేయగలను? నా చేతిలో రూపాయి ఇప్పుడు లేదు. నేను ఎలా పెట్టగలను? అది ఇది అని ఆలోచన నాకు లేదు. దగ్గరగా 2,00,000 ప్రోగ్రామ్ జరిగిందండి కృష్ణాష్టమి. 2,00,000 ప్రోగ్రామ్ నేను చేతిలో రూపాయి లేకుండా చేశాను. ఎలా జరిగింది అంటే నా థాట్స్‌తో. నా నా అంటే ఏంటంటారు దీన్ని ఆలోచన భావనలతో అంత అద్భుతమైన ప్రోగ్రామ్ ఇక్కడ జరిపించేసాను నేను. ఎలా జరిగిందంటే నేను చెప్పలేను కదా! ఎలా చెప్పగలను? అంత అద్భుతంగా జరిగింది. అంటే మనము ఎప్పుడూ కూడా మన ఆలోచనని, భావనని మన ఆలోచనే కదా! మన భావనే కదా! అని మనం అనుకుంటాం. కానీ దానికున్న శక్తి అంతా ఇంత శక్తి కాదు. అందుకనే ప్రతీదీ సార్ మనకు చెప్తూ కర్మ సిద్ధాంతం గురించి మనం మాట్లాడుకుంటే అండి, ఇందులో ఒక టాపికొస్తది. స్పిరిచ్యువల్ లా అని. అసలు స్పిరిచ్యువల్ లా అంటే ఏంటి? అసలు సృష్టి నియమం ఏంటి? సృష్టి మనకేమిస్తది అనేది మనం మాట్లాడుకుంటే, సృష్టి అంటండి ఏమిస్తదండి తెలుసా మీకు? మనందరికీ తెలిసిందే. సృష్టి ఏమిస్తదంటే, నువ్వు ఏమిస్తే అదే తిరిగి మనకిస్తది. స్పిరిచ్యువల్ లా ఏంటండి? నువ్వేమిస్తే అదే పొందుతావు. మరి ఏమిస్తే అదే పొందుతావన్నప్పుడు మాటలతోనే ఇస్తేనేనా? కాదు. మాటలతో, చేష్టలతో, భావనలతో, ఆలోచనలతో వేటితో నువ్వు ఏమిస్తే అది నీకు తిరిగొస్తదనమాట. ఈ సృష్టి ఏం చేస్తదంటే అండి, ఒక మాటని కానీ, ఒక ఆలోచనని గాని, ఒక భావనని గాని ఇలా వదిలిపెట్టేసాం మనం అనుకోండి. బయటకు వదిలేసాం మన లోపల నుంచి. వదిలేసినప్పుడు సృష్టి ఏం చేస్తదండి? క్యాచ్ చేస్తది. పట్టుకుంటది. పట్టుకున్నది వెంటనే ఏం చేస్తది? దానికున్న నియమం ఏంటి? నువ్వేదిచ్చావో తిరిగిచ్చేయడం దానికిష్టం కదా! సృష్టి నియమం కదా అది. నువ్వేదో ఇచ్చావు. నువ్వేదో మంచి అద్భుతాన్నిచ్చావు. క్యాచ్ చేసేసింది. క్యాచ్ చేసి ఏం చేసింది? అంతకంత తిరిగి నీకిస్తది. నువ్వు హింసనివ్వి ఏం చేస్తది? ఆ హింసని ఇంకొకంతేసి మళ్ళీ తిరిగిస్తది మనకి. బాధనివ్వి, కష్టాన్నివ్వి ఏం చేస్తది? అది తీసుకొని దాన్ని అంతకంత నువ్వు హింసనే కాదు, అహింసనిచ్చావనుకో, అహింస అంతకంత ఇచ్చి నీకిస్తది. నువ్వు సంతోషాన్ని ఇచ్చావనుకో, సంతోషం తీసుకొని దానికి అంతకంత ఏసి సంతోషాన్ని నీకిస్తది. అది స్పిరిచ్యువల్ లా అన్నమాట. ఇది మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. నీకొక గౌరవం కావాలన్నా, నీకొక ప్రేమ కావాలన్నా, నీకొక ధనం కావాలన్నా, 10 మందిలో విలువ కావాలన్నా, స్నేహం కావాలన్నా, ప్రేమ కావాలన్నా, ఇలా ఏది కావాలన్నా నువ్వు ఇస్తే నీకది వస్తది. నువ్వు
డబ్బు కావాలి. నీ దగ్గర ₹100 ఉంది. నువ్వు ₹10 ఒకళ్ళకి ఇవ్వు. నీకు ₹20 నీ దగ్గరకొస్తుంది. నీకు గౌరవం కావాలి. నువ్వు నీ చుట్టుపక్కల ఉన్నోళ్ళందరికీ నువ్వు గౌరవాన్ని ఇవ్వు. అప్పుడు నీకు గౌరవం వస్తది. మనం ఏం చేస్తాము? మనం అబ్బే! మన దగ్గరది మనం ఎవరికీ ఇవ్వము. మనకు అందరి దగ్గరది మనకు కావాలి. ఎలా వస్తది? ఎందుకిస్తది నేచరు? ఇవ్వదు. దాని నియమం మనకంటూ ఒక నియమం ఉన్నట్టు దానికి కూడా ఒక నియమం ఉంటది కదా! దాని నియమం ఏంటి? నువ్వు ఏదిస్తే తిరిగి నీకది అంతకంత ఇవ్వడం దాని యొక్క నియమము. సో, మనం ఏం చేయాలి ఈ రోజు నుంచి? ప్రతీదీ మేనిఫెస్ట్ చేయాలన్నమాట. ఎలా అంటే, నేను ఇప్పుడు స్వేచ్ఛ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా! దేనికోసం స్వేచ్ఛ కావాలనుకుంటున్నాం? మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ దేనికోసం స్వేచ్ఛ కావాలనుకుంటారంటే, ఆధ్యాత్మిక సేవ చేయటానికి నాకు స్వేచ్ఛ కావాలి అనుకుంటాం. అవును కదండీ! అప్పుడు మనం ఎలా మేనిఫెస్ట్ చేయాలి? ఆధ్యాత్మిక స్వేచ్ఛ అనేది మనకి రావాలి కాబట్టి, మనము ఎక్కడ వాళ్ళం అక్కడమే మన మాటలతో, మన భావనలతో, మన ఎమోషనల్‌తో మనం ఇలా ఉండి, నేను అక్కడికి వెళ్ళిపోయాను. నేను అద్భుతంగా అక్కడ హాయిగా సేవ చేశాను. ఏ పని చేయాలనుకుంటున్నాం అది. పాంప్లెట్స్ పంచడమా? డైనింగ్ చెయ్యడమా? ర్యాలీ చెయ్యటమా? అది నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు దాన్ని హాయిగా మేనిఫెస్ట్ చేసి, ఆ భావాలన్నీ నేచర్‌కి విడిచిపెట్టు. అప్పుడు నీకది ఇస్తది కదా! కానీ నువ్వేం చేస్తావు? అవుతుందో లేదో, కుదురుతుందో లేదో, లేదో అనొచ్చిందో లేదే అవుతదది. లేదు కాదు. అవుతది. ఇప్పుడు అవ్వకపోయినా నువ్వు విడిచిపెట్టడం నేచర్‌కి అద్భుతాన్ని ఇవ్వడం మొదలుపెట్టు. నీకది తిరిగి అద్భుతాన్నిస్తది. సో, ప్రతీదీ కూడా మన చేతుల్లోనే ఉన్నదన్న విషయం మనకి మన పత్రి సార్ నేర్పించారండి. అది ప్రతి ఒక్కరు గుర్తించాలి. ప్రతీదీ కూడా మన అరచేతుల్లోనే ఉంది. మనం దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా పట్టుకోవాలనే విషయమే మనకి తెలియాలి. ప్రతీదీ మన దగ్గరే. మన మాటలో, మన ఆలోచనల్లో, మన భావనల్లో మొత్తం అంతా మన చుట్టూనే ఉందన్నమాట. మనం ఎక్కడెక్కడెక్కడెక్కడికో వెతుకుతాం. ఇక్కడ వదిలేసి. మన దగ్గరే ఉంది ప్రతీదీ. మనలోనే ఉంది ప్రతీదీ. సో, ప్రతీదీ మన దగ్గర ఉన్నాదని తెలుసు కాబట్టి మీరు ఎక్కడెక్కడో స్వేచ్ఛ కోసం ఎవరెవరో స్వేచ్ఛను మీకివ్వాలని నన్ను వీళ్ళు ఆపేశారు, నన్ను వీళ్ళు బంధించేశారు, వీళ్ళు నన్ను కట్టి పడేశారు, నేను ఏం చేయలేకపోతున్నాను అని అనుకుంటారు. సమస్యే లేదు. వాళ్ళందరూ ఆపగలిగింది కేవలం మన శరీరాన్ని మాత్రమే. శరీరాన్ని మాత్రమే. మన ఆలోచనలు, మన భావనలు, మన ఇష్టాలు అన్నీ కూడా మన లోపల రన్ అవుతూ ఉంటాయా? ఉండవా అండి? ఖచ్చితంగా ఉంటాయి. కానీ శరీరాన్ని ఆపేయడంతో మనమేం చేస్తామంటే అక్కడే లాక్ అయిపోయి నన్నెక్కడికి వెళ్ళనివ్వట్లేదు, నేనేం చేయలేకపోతున్నాను అని అనుకుని మన థాట్స్ నెగెటివ్ వైపుకి వెళ్తాయి. కానీ అటువైపుకి మీరు వెళ్ళనివ్వొద్దు. మీరు ఎప్పుడైతే పాజిటివ్ వైపు నేను వెళ్ళాను, నేను చేస్తున్నాను, నేను వస్తాను, నేను చెయ్యగలను. ఎవరైనా ఫోను కాంటాక్ట్స్ వచ్చినియి మీకు సేవ పర్పస్. కుదురుతుందో లేదో అన్న ఆలోచన వెంటనే మీరు మానేయండి. నేనొస్తాను, నేను చేస్తాను, నేను చెయ్యగలను. ఇది చెప్పడం మొదలుపెట్టండి. మీరు దాని రిజల్ట్ మీరే త్వరలో చూస్తారు. అద్భుతంగా అసలు నేచర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నమాట. అది ఆధ్యాత్మిక పరమైన స్వేచ్ఛకైతేనే నేచర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది గుర్తుపెట్టుకోండి. మన కోసం కాదు. నేను ఇంట్లో పెళ్లి చేయాలి, నేను ఇంట్లో కళ్యాణం చేయాలి, లేకపోతే ఇంట్లో ఫంక్షన్ చేయాలి, నాకు స్వేచ్ఛ కావాలంటే నేచర్ ఇవ్వదు. ఆ స్వేచ్ఛకి కావలసిన శక్తి ఆధ్యాత్మిక స్వేచ్ఛని కోరుకుని ఆ సేవ చేసినప్పుడు ఈ స్వేచ్ఛ వస్తదనమాట. అర్థమైందండి? ఆ స్వేచ్ఛనే కోరుకోవాలి మనం. అసలు ఈ బుక్‌లో ఇదంతా ఇదే ఉంటది. నేను మీకు ఇంకా టక టక చెప్పేయాలి కాబట్టి మొత్తం విడమర్చి తీసి చెప్పేస్తున్నాను. ఆధ్యాత్మిక స్వేచ్ఛనే మనం కోరుకోవాలనమాట. ప్రాపంచిక స్వేచ్ఛని అసలు అడగక్కర్లేదు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక స్వేచ్ఛ కోరుకుని, ఆధ్యాత్మిక సేవ చేయటం మొదలు పెడతామో, ఆటోమేటిక్‌గా ప్రాపంచిక స్వేచ్ఛకు కావాల్సిన మనల్ని ఎవరైతే బందీగా ఉంచుతున్నారో, మన భర్త కావచ్చు, మన అత్తగారు కావచ్చు, మన మామగారు కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళందరూ హాయిగా అంటే మన పనిని మనం చేసుకునేవాళ్ళకి ఆళ్ళు వదిలేస్తారనమాట. చాలా జరుగుద్దంతా. కానీ మనం మన బాధ్యతను పట్టుకునే మన స్వేచ్ఛను మనం తీసుకోవాలి. బాధ్యతను విడిచిపెట్టి కాదు. అర్థమైంది కదండీ! బాధ్యతను విడిచిపెట్టి కాదనమాట. కొంతమంది ఏం చేస్తారంటే అండి, ఇందులో ఒక అద్భుతమైన పాయింట్స్ 2 చెప్పారు ఓషో. ఏంటనుకుంటున్నారు? ఆ స్వేచ్ఛను ఎలా కోరుకుంటామంటేనే మనం ఎలా కోరుకుంటామంటే అండి, 2 విషయాల్లో లాక్ అయిపోతామంట. ఒకటి బాంధవ్యం, 2 ప్రేమ. చూడండి. 1 బాంధవ్యం, 2 ప్రేమ అన్నమాట. ఈ బాంధవ్యం అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? అసలు స్వేచ్ఛ ఈ రెండిటికి ముడిపడి ఉన్న స్వేచ్ఛ ఏంటి? అది మనకు తెలియాలిప్పుడు. చెప్తాను చూడండి. ప్రేమ అంటేనటండి
ఎక్కువ మనం ఒకళ్ళని ఇష్టపడిపోతాం కదండీ! వాళ్ళని మొత్తం ఇష్టపడిపోయి మొత్తం మన ఎన సేవ ఏంటి, ఆలోచన ఏంటి, భావన ఏంటి మొత్తం వాళ్ళకే ధారాపోతం ఆళ్ళు ఆళ్ళు భరించలేరింక మనల్ని. "వద్దురా నాయన నీ ప్రేమ నేను తట్టుకోలేకపోతున్నాను వదిలేయి" అంటారు. మనం మాత్రం అబ్బే! మనకాళ్ళ పిచ్చి కదా మరి. ఏం చేత్తాం ఆళ్ళు కష్టపడిపోతున్నారు మొత్తం ఇచ్చేస్తా ఉంటామనమాట. ఇచ్చేస్తే నేచర్ ఏం చేస్తది? అతయిపోతే ఏం చేస్తదండి? తగిలిస్తది 4. తగిలిచ్చి అతవుతుంది తగ్గించు అని జెప్తది. తగ్గించమని చెప్పి ఏది అతవ్వకూడదు, ఏది మితవ్వకూడదు. మనం ఎలా ఉండాలి? మధ్యస్థంగా ఉండాలి. హ్మ్. సో, ఆ ప్రేమ అనేది ఎక్కడ లాక్ అయిపోతామంటే, వాళ్ళ మీదున్న ఎడిక్షన్‌తో ఇంకా ఆళ్ళ మీదున్న పిచ్చితో ఆ ప్రేమని ఏం చేసేస్తామంటే అండి, నువ్వు నా కోసమే. నేను నిన్నెలా ఇష్టపడుతున్నానో నువ్వు నన్ను అలాగే ఇష్టపడాలి. నువ్వు నాతోనే ఉండాలి. వేరే వాళ్ళతో మాట్లాడడానికి లేదు. ఈ మొదలు పెడతామనమాట. అక్కడ ఎప్పుడైతే ఒక ఆర్డర్ చేయడమో, ఒక బంధించడమో, ఒకళ్ళని నిర్బంధించడం మొదలు పెట్టామో అది ప్రేమ అవ్వదంట. అది అవ్వదని చెప్పారు ఇందులో ఓషో. అవ్వదు. నిజంగానే అవ్వదు కదండీ! ఎందుకవుతది? ఎలా అవుతది చెప్పండి? మనకి స్పిరిచ్యువల్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మనకు కూడా అన్ని తెలుస్తాయి కదా! తెలిసినప్పుడు నిజమే కదా! నేను ఎందుకిలా ఒక వ్యక్తిని ఇలా బంధిస్తున్నాను, నేను ఆర్డర్ చేస్తున్నాను, నువ్వు నాతోనే ఉండాలని ఎలా చెప్తున్నాను అని అనుకుంటాం. అప్పుడు ఈ బాంధవ్యపు ప్రేమ వస్తదనమాట. ఈ బాంధవ్యపు ప్రేమ అంటే ఏంటంటే, ప్రేమించిన వ్యక్తి గాని, మనం ఎక్కువగా ఇష్టపడుతున్న వ్యక్తిని కానీ ముందు వాళ్ళని ముందు మనం గౌరవించడం. వాళ్ళ ఇష్టాలని మనం గౌరవించడం. ప్రే ప్రేమించిన వ్యక్తికి పూర్తి స్వేచ్ఛని మనం ఇవ్వగలగడం. ఇవి ఎప్పుడైతే వచ్చాయో ఆటోమేటిక్‌గా మనం అద్భుతంగా ప్రేమలో మంచి స్థాయిలో ఉన్నామనమాట. అప్పుడు అక్కడ ఏం చేసాం మనం? వాళ్ళని గౌరవించడం, వాళ్ళకి విలువనివ్వడం, వాళ్ళకి స్వేచ్ఛనివ్వడం మొదలుపెట్టేసాం కదా! అద్భుతమైన ప్రేమంటే ఏంటో తెలిసి. మరి ఈ 3 మనం వాళ్ళకిస్తుంటే మనకేమవుతుంది? తిరిగి మన దగ్గరికి కూడా అంతకంత అయ్యి వస్తుంది. కదండీ! ప్రేమిస్తాము, గౌరవాన్నిస్తాము, విలువనిస్తాము, స్వేచ్ఛనిస్తాము. ఇన్నిస్తున్నాము. ఇస్తున్నప్పుడు మరి మనకి తిరిగి రావా? ఖచ్చితంగా వస్తాయి. ఎలా వస్తాయి? మనము నిస్వార్థంగా ఇవన్నీ ఇవ్వగలిగినప్పుడు. నేనిస్తున్నాను కదా! నాకొస్తదని నేనిస్తాను. అంటే రాదు. తెలుసు కదా మనకి నిస్వార్థంగా మనము ఇవ్వాలి. సో, మనము మన మనం ఇష్టమైన వ్యక్తిని, మనం ప్రేమించే వ్యక్తిని ప్రేమిస్తున్నామా? బంధనంలో పెట్టేసామా? ఇది కూడా మనం చెక్ చేసుకోవాలండి. మనం ఎక్కువ ప్రేమించేసింటే వాళ్ళని బంధించేస్తాము. అక్కడ లాక్ అయిపోవడం వల్ల మనకి ఆళ్ళనెలా లాక్ చేసామో మనం అలా లాక్ అయిపోతామనమాట. మనకు స్వేచ్ఛ రాబడదు. అక్కడ లాక్ అయిపోయి మనకు స్వేచ్ఛ రాబడదు. సో, ఏం చేస్తున్నాం అనేది కూడా మనల్ని మనం చెక్ చేసుకొని ఇక్కడి నుంచి కొంచెంగా మారాలి. మారి వాళ్ళకి మన స్వేచ్ఛని, ప్రేమని, విలువని, గౌరవాన్ని మనం ఎప్పుడైతే అన్నీ ఇవ్వడం మొదలు పెడతామో అవన్నీ మనకి రావడం మొదలవుతుందనమాట. తెలుస్తది మనకి. ఆటోమేటిక్‌గా కొంచెంగా అరే! భలే ఈజీగా అయిపోతాయి మన పనులు. చాలా అద్భుతంగా అంటే చూడండి నీటి మీద తామర బుట్టని, తామరాకు మీద నీటి బుట్టని చెప్తారు చూసారా? అలా ఈజీగా మన పనులయిపోతాయి. ఎలా అంటే ఇటువంటి ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే. మనం ఎంత జ్ఞానం తీసుకున్నా ఆచరణలో పెట్టకపోతే ఏమవుతదండి? శూన్యమే కదా! బూడిదలో పోసిన పన్నీరు. అలానే ఇందులో ఇప్పుడు ఈ బాంధవ్యపు ప్రేమ, ఈ ప్రేమ గురించి చెప్పిన తర్వాత కొంచెం ఎదరకెళ్ళిన తర్వాత ఇందులో ఒక చిన్న టాపిక్ ఉంటదండి. ఎంత అద్భుతంగా వర్ణిస్తారో ఓషో అసలు. అదేంటనుకుంటున్నారు? మరి ఈ చిక్కుపడిపోతూ ఉంటాం కదా! ఈ బంధాలతో, ఈ ప్రేమతో వాళ్ళలో లాక్ అయిపోయి ఉంటాం కదా! వాటి నుంచి ఎలా బయటకొస్తాము అనేది ఇప్పుడు నేను తామరాకు మీద నీటి బుట్ట అని చెప్పాను కదా! ఆయన ఒక చిన్న స్టోరీ చెప్పారు. ఎంత బావుంటదో చూడండి. ఒక అడవిలో, ఒక జలపాతంలో ఒక వాగు వెళ్తూ ఉంటుంది. వాగులు మనకు తెలుసు కదండీ! వాగనేది ఎక్కడ ఆగదు. వాగన్నదేంటి? అది నిత్యము ప్రతి సెకను అలా ప్రవహిస్తూనే ఉంటుంది. దాని యొక్క సహజ గుణం అది. ఓకే. ఆ వాగు అలా ప్రవహిస్తుందండి. ఆ వాగు పైనుంచి ఒక పక్షి ఎగురుతుంది. చూడండి. ఎగురుతుంది. ఎగురుతుంటే దాని యొక్క నీడ ఎక్కడ పడిందంట? వాగు మీద పడింది. అది ఎగురుకుంటూ వెళ్తుంది. దాని యొక్క నీడ ఆ వాగు మీద పడింది. పక్షి ఆగిందా? ఆగలేదు. వాగు ఆగిందా? ఆగలేదు. నీడ ఆగిందా? ఆగలేదు. కానీ
ఇక్కడ మనకి చిన్న పాయింట్ అర్థం చేసుకోవాలి. సమస్య అనేది వచ్చినప్పుడు అటండి మనమే దాన్ని పట్టుకుంటాం తప్ప అది చాలా ఈజీగా ఉంటదంట. మనము దాన్ని పట్టేసుకొని ఇంకా మన బ్రెయిన్‌తోనే దాన్ని పెద్ద చేసేసుకుంటామంటండి. ఇక్కడ దానికి ఈ కథ ఎందుకు చెప్పారంటే, ఆ ప్రవాహము ఆగదు, ఆ పక్షి ఆగదు. ఆ టైంకి నీడనేది ఆ సూర్యుడు ఆ టైంలో ఎంతసేపు ఉంటే అంతసేపు పడతది ఆ నీడ. ఆ నీడ ఆ సూర్యరశ్మి కూడా అక్కడ ఉండదు అంతసేపు. ఆ పక్షి అక్కడ ఉండదు ఎగురుకుంటూ ఎళ్ళిపోద్ది. ఆ వాటరు ప్రవహించే నది అక్కడ ఉండదు. మరి నువ్వెందుకు? ఎండ పడిపోతుంది నాకు నీడ అంటే సమస్యని ఒక నీడ రూపంలో చూడమని చెప్పడం అన్నమాట. ఆ! ఎందుకంత నువ్వు ఆలోచించేసి అదక్కడ ఉండదు. అది అలా జరుగుకుంటూ హాయిగా వెళ్ళిపోద్ది. మన జీవితం ఆగదు, ప్రవాహం ఆగదు, సమస్య ఆగదు, ఏది ఆగదు. మరి నువ్వెందుకు దాన్ని పట్టుకొని ఏలాడిపోయి ఈ చిక్కుల్లో ఆగిపోతావు? అని చెప్పడం సారది. అసలు ఎంత అద్భుతంగా వర్ణిస్తారోనండి బాబు! మామూలుగా ఉండదసలు ఓషో సార్ బుక్స్ అసలు. అలా ఆ చిక్కు ప్రశ్నలంటండి మనం సమస్యల్ని ఏం చేసేస్తామంటే, ఇంతొచ్చేసింది ఎలాగా అని అంటే దాని నుంచి మన థాట్ ఎలా ఎళ్ళిపోద్ది రేపొద్దున ఇలా అవుతదేమో, ఈళ్ళు నన్నిలా అడిగేస్తారేమో, నేను ఇలా అడిగేస్తానేమో, ఆ గొడవ ఆ క్రియేషన్ అంతా మన బ్రెయిన్‌లో జరిగిపోద్ది. జరిగిపోయి దాన్ని ఇంత కింద మనమే చేసేసుకుంటాం. ఎక్కడ వచ్చిన సమస్యని అయితే ఇందులో ఇప్పుడు ఏంటి అని మీరు అనుకోవడం మొదలుపెట్టి దాన్ని విడిచిపెట్టడం ఎప్పుడైతే మొదలుపెట్టి అలవాటు చేసుకుంటారో, ఆ పక్షిలాగా. అది ఎగరడం మానలేదు. ఎండ పడుతుందని కూర్చోలేదు. ఆ వాగు మీద పడుతుంది నేనిక్కడున్నాను, పైనున్నానని ఏంటని ఆలోచించలేదు. దాని పని అది చేసుకుంటూ వెళ్ళింది. వాగు పని వాగు చేసుకుంటూ వెళ్ళింది. సూర్యరశ్మి చేయవలసిన పని సూర్యుడు చేసుకుంటూ వెళ్ళాడు. అలా మనం కూడా ఎక్కడ సమస్యని అక్కడ విడిచిపెట్టి వచ్చింది కదా! వచ్చింది. ఏదో ఒకటవుతది. మనకి మన దగ్గర మన అస్త్రం ఉంది కదా! ధ్యానం ఉంది, శాకాహారం ఉంది. మనకింకేంటి భయం? మన అస్త్రాలు మన చేతిలో ఉన్నప్పుడు మనకు భయమేంటి? ఈ అస్త్రాన్ని మనం వినియోగిస్తాం. ఆ టైం వచ్చిందనుకో టక్‌మని కొడతామనమాట. అంతే. పట్టుకొని లాగేసి బుర్రలో పెట్టేసి మెంటల్ చేసుకోవడం కన్నా, దాన్ని విడిచిపెట్టేస్తే అది హాయిగా ఆ నీటి తటాకం మీద ఆ నీడ ఎలా అయితే వెళ్ళిపోయిందో, సూర్యరశ్మి పోయినప్పుడు ఎలా అయితే వెళ్ళిపోయిందో అలా వెళ్ళిపోద్దంటండి. పట్టుకొని క్యాచ్ చేసి ఉండొద్దు అని చెప్పడం అన్నమాట ఇదంతా. ఎంత అద్భుతంగా ఉంది. అలా మనం ప్రతి దాన్ని కూడా దయచేసి చిన్న అంటే చూడండి మనకి మన సార్ చెప్పారు. కష్టాలు, అవమానాలు, నష్టాలు ఈక్వల్ టు ఎన్లైట్‌మెంట్. ఆయనే చెప్తారు ఇలాంటి అద్భుతమైన వర్డ్స్ మనకు రావవి. నిజంగా అది నిజం కదండీ! కష్టాలు, నష్టాలు, అవమానాలు ఈక్వల్ టు ఎన్లైట్‌మెంట్. అయ్య బాబోయ్! ఎంత అర్థముందో ఇందులో. మనం ఇవన్నీ పడడానికి, నేర్చుకోవడానికి వచ్చాం. కానీ అక్కడే పడి ఆగిపోవడానికి మాత్రం కాదు. కాదు. ఒక ధ్యానము, ఒక జ్ఞానము తెలిసిన వ్యక్తి ఒక అవమానం వచ్చినా ఇలానే ఉంటాడు. ఒక బాధొచ్చినా ఇలానే ఉంటాడు. ఒక కష్టమొచ్చినా ఇలానే ఉంటాడు. మనం ఎప్పుడు ఇలా స్మైల్‌తోనే ఉండాలి. ఉంటాము. ఎందుకంటే మనకింత జ్ఞానం తెలిసింది కాబట్టి. ఎప్పుడు మనం మనల్ని చూసిన వెంటనే ఈళ్ళేంట్రా ఇంత హాయిగా ఉన్నారు అనుకుంటారనమాట. మనకున్నదే అది కదా! మనకెప్పుడు సంతోషమే తెలుసు. మనకెప్పుడు హాయే తెలుసు. మనం ఎప్పుడు శాంతిగానే ఉంటాం. మనకి ఎందుకు మరి చిరునవ్వు మన మొహం మించి పోతది? మనం ఎప్పుడు హాయిగా ఉంటాం అంతే. మనల్ని చూసి అందరూ అట్రాక్ట్ అవుతారనమాట. ఏదో ఉంది. ఏదో తెలియాలి. వీళ్ళ దగ్గర ఏదో ఉంది నిధి. ఆ అమృతం మనం తాగాలనుకుంటారు. ఆళ్ళు మన దగ్గరికొచ్చినప్పుడు మనం చెప్పడానికి సిద్ధంగా ఉండి, మనం ఎలా అయితే మనం ఎక్స్‌ప్రెస్ చేసి చెప్పగలుగుతామో, ఆళ్ళు మనం దాన్ని క్యాచ్ చేస్తారు. క్యాచ్ చేసే విధంగా మన నడవడిక, మన ప్రవర్తన, మన విధానం ఉండాలి. ఉండాలి అంటే కొన్ని మనం అవలంబిస్తేనే ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మనం అది తెలుసుకుంటాం. మనకి ఎగ్జాంపుల్స్ కొన్ని చాలా ఉంటాయి కదండీ! ఇప్పుడు కూరున్నది లేదా ఒక స్వీట్ ఉందనుకోండి, అది నవిలి, మింగి, చేసి అంటే కొరికితే దాని టేస్ట్ తెలిసిపోదు. నవలాలి. నమిలితే దాని టేస్ట్ తెలిసిపోదు. నోట్లో ఆ వాటర్ లాలాజలం రావాలి. అప్పుడు మింగాలి. మింగినప్పుడు దాని టేస్ట్ తెలుస్తది. సేమ్ అలానే మనం ఒక స్పిరిచువాలిటీలోకొచ్చిన తర్వాత, ఇంత జ్ఞానం తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెట్టకుండా, మన రియల్ లైఫ్‌లో ఆచరణలో పెట్టకుండా ఎవరికీ పంచకుండా ఉంటే, దాని యొక్క రిజల్ట్, దాని యొక్క అమృతం అనే విషయం మనకెలా తెలుస్తది? తెలీదు కదండీ! ఇప్పుడు నేనే ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్. నేను చాలా బుక్స్ చదువుతాను. చాలా నాలెడ్జ్‌ని అందరికి పంచుతూ ఉంటాను. కానీ అది ఒక అమృతము. ఇది ఇంత బావుంటదన్న విషయం నాకెలా తెలిసింది? నేను నా లైవ్‌లో, నా ఇంటిలో, నేనున్న పరిస్థితుల్లో, నేనున్న ఇబ్బందుల్లో, నేనున్న బాధల్లో, కష్టాల్లో ఏమన్నా అనుకోండి. నేను ఈ బుక్స్ నుంచి వచ్చిన చాలా నాలెడ్జ్‌ని అవలంబించడం. పాయింట్స్ కొట్టడం మొదలుపెట్టాననమాట ప్రాక్టికల్‌గా.
తక్కువనే మన ఆ పాయింట్ ని అక్కడ అలా యూజ్ చేస్తే అది అలా వెంటనే మారిపోద్ది. ఇలా తిరుగుతది ఆ పాయింట్. అంటే ఆ ప్రాబ్లమ్ అనేది కూడా ఇలా వెంటనే డైవర్ట్ అయిపోద్దండి. ఎలా డైవర్ట్ అవుతదో కూడా తెలీదు. అక్కడ ఆ పాయింట్ మనం వాడకపోతే అయ్యబాబోయ్! దీనికింత శక్తి ఉన్నదన్న విషయం మనకు తెలుస్తుందా? తెలీదు. వినేసి మనం బుర్రలో పెట్టుకుంటే కూడా మనకి తెలీదు. దాన్ని అవలంబించాలి. అవలంబించి ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే దాని యొక్క రిజల్ట్ మనకు తెలుస్తదనమాట. సో, ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ కావాలి. నేను ఆధ్యాత్మిక వర్కులు చేయలేకపోతున్నాను. ఆధ్యాత్మికంగా నేను ఎటు వెళ్ళలేకపోతున్నాను. నన్ను ఇక్కడే బంధించేస్తున్నారని అనుకోవడం ఈ రోజు నుంచి ఈ క్లాస్ విన్న ప్రతి ఒక్కరు మానేయాలండి. ఇప్పటి నుంచి మనందరికీ ఆధ్యాత్మికంగా ఏదైతే సేవ చేయటానికి మనం ఈ భూమి మీదకి వచ్చి ఉన్నామో, మనందరికీ అదే సేవ చేయటానికి మనకి మాస్టర్స్ సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు. డౌటే లేదు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మాస్టర్‌కి మన చుట్టూ ఒక 6గురు, 7గురు ఉంటారు. వాళ్ళు సేవ చేయటానికి రెడీగా ఉంటారు. ఆ సేవను మనం అందించుకోవాలి అంటే ఎలా అందించుకుంటాము? మన థాట్స్‌తో, మన భావనలతో, మన మాటలతో. మనం వాళ్ళని అందించకుండానే వాళ్ళ చెయ్యి మనం తీసుకోకుండానే మనము మన భావనలతో లాక్ చేసేస్తున్నాము. ఆపేస్తున్నాము. వాళ్ళని మనం మన చేతులతో ఆపేస్తున్నామనమాట. అలా ఆపొద్దు మీరు దయచేసి. మనము ఆధ్యాత్మిక స్వేచ్ఛ మనకు కావాలి అంటే మనకి సహాయం చేయటానికి ఎందరో మాస్టర్స్, ఎన్నో ఏంజెల్స్ మన చుట్టూ తిరుగుతూ ఉంటాయంటండి తెలుసా? నిన్నటి నుంచి నేను 3 డేస్ నుంచి ఏంజెల్స్ బుక్ చదువుతున్నాను. అయ్య బాబోయ్! ఎంత బావుందో అసలు తెలీదు. చాలా అద్భుతంగా ఉందండి బుక్కు. అది కూడా మీకు త్వరలో నేను ఆ బుక్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఏంజెల్స్ బుక్ మీద ఖచ్చితంగా క్లాస్ తీసుకుంటాను. చాలా అద్భుతంగా ఉంది నిజంగా. ఆ బుక్‌లో అసలు చదువుతుంటే అంటే అయ్య బాబోయ్! నా చుట్టూ ఇంత శక్తుందా? కనబడని శక్తి నా చుట్టూ ఇంతుందా అనేది తెలుస్తుందండి. సో, ఖచ్చితంగా మనము ఆ ఏంజెల్స్‌కి మనము మన మాటలతో, మన చేష్టలతో, మన భావనలతో వాటిని మనం ఆపొద్దు. మనకి స్వేచ్ఛ కావాలి అంటే మీకు స్వేచ్ఛొస్తది. మీ థాట్స్‌ని రిలీజ్ చేయండి. నేను చెయ్యాలనుకుంటున్నాను. నేను వెళ్ళాలనుకుంటున్నాను. నాకు అవకాశాన్నివ్వండి. అలానే నేను బాధ్యతను విడిచిపెట్టను. నా మీద నేను బాధ్యతగా ఉంటూ, నా ఇంటి మీద నేను బాధ్యతగా ఉంటూ, నేను నా సేవను కూడా నేను చెయ్యాలనుకుంటున్నాను. నాకు స్వేచ్ఛనివ్వండి అని అడగండి. ఖచ్చితంగా వస్తది. ఖచ్చితంగా ఇవ్వబడద్ది. నేచర్ మనకివ్వడానికి ఉంది. ఎందుకంటే మనం సేవ చేయడానికి వచ్చామన్న విషయం మనకు తెలుసు కదా! మన భావనలే మనల్ని లాక్ చేసేసుకుంటే మనకెలా వస్తది? రాదు. అందుకని మనం ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ మన చేతుల్లో ఉంది అన్న విషయం మనకు తెలిసింది. శరీరానికి స్వేచ్ఛ కావాలి తప్ప ఆత్మకి స్వేచ్ఛ లేదు. ఆలోచనలకి స్వేచ్ఛ లేదు. భావనలకి స్వేచ్ఛ లేదు. వీటన్నిటికి స్వేచ్ఛ అన్నిట్లికి స్వేచ్ఛ ఉంది. ఒక్కదానికే లేదు. దేనికి శరీరానికి లేదంతే. మరి అన్నిట్లికున్న స్వేచ్ఛని మనం సరిగ్గా వాడుకుంటే దీనికి రావడం కష్టమంటారా? చాలా ఈజీ కదా! సో, ఆ అన్నిట్లి స్వేచ్ఛని మనం వాడుకున్నాం అనుకోండి ఇదొస్తదనమాట. నేనే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంట్లో ఉన్న నిజంగా ఇంట్లో పనులతో గాని, అత్తయ్య గారు, మామయ్య గారు, పిల్లలు వీళ్ళతో నాకు ఎక్కడికి వెళ్ళడానికి అసలు కుదరదు. చాలా తక్కువ నేను బయటికి వెళ్ళడం అసల చాలా రేర్ అండి. ఇంకా కొన్ని ఆటిలకే సెలెక్ట్ చేసుకుంటాను. వాటికే వెళ్తాను. సంవత్సరానికి ఒకటి మాత్రం ఖచ్చితంగా నేను ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాలి. నేను ఇలా ఉండకూడదు. నా శక్తి ఇది కాదని తెలుసుకున్నాక కృష్ణాష్టమి మొదలుపెట్టాను. అది గ్రాండ్‌గా చేసేస్తానింక. ఆ నెలనాళ్ళు ఇంక నన్నెవడు టచ్ చేయడు, పట్టుకోడు. ఇంకా ఇంట్లో కూడా ఎవ్వరు మాట్లాడరనమాట. చెప్తున్నాను కదా! నేను ఈ స్వేచ్ఛని ఉపయోగించుకున్నాను. ఆధ్యాత్మిక స్వేచ్ఛని నేను ఉపయోగించుకున్నాను. ఆ నెల రోజులు అలా పిచ్చిగా ఉన్న మనుషులు చాలా సహకరిస్తారు నాకు. ఎలా సహకరిస్తారో కూడా నాకు తెలీదండి. అలానే నేను నా పనులు మానను. ఇంకా గంట ముందు అంటే 6కి లేచేదాన్ని 4కి లేచేస్తాను. ఆ నెల రోజులు కూడా 4కి లేచేసి మొత్తం వంటతో, టిఫిన్‌తో మొత్తం అన్నీ ఇంక వాళ్ళు నన్ను అడగటానికి కూడా ఏముండదు. అన్నీ చేసి పెట్టేస్తాను. పెట్టేసి మొత్తం కృష్ణాష్టమిలో డే అంతా నైట్ వరకు ఇందులో మునిగిపోతాను. మళ్ళీ నైట్ పిల్లలొచ్చే వరకు కూడా ఇందులోకి వెళ్ళననమాట. అంటే నేనేం చేశాను, కుటుంబాన్ని నేను విడిచిపెట్టలే. మొత్తం బాధ్యతలు మొత్తం అన్నీ అక్కడ క్లియర్ చేసేసుకొని మొత్తం ఇందులో నిమగ్నం అయిపోయాననమాట. అప్పుడు నన్ను అడ్డించడానికి ఇంక ఏ శక్తొస్తది చెప్పండి? ఎవరొస్తారు నన్ను అడగడానికి? నేను ఇలాంటివన్నీ కూడా నేను అవలంబించడం మొదలుపెట్టాను కాబట్టి నాకిలా క్లియర్ అవ్వడం మొదలుపెట్టిందనమాట. సో, అలా నేను నా పని నాకు బయటికెళ్ళడానికి కుదరదు కాబట్టి ఒక కృష్ణాష్టమిని తీసుకోవడం. అన్నిట్లికి బయటికెళ్ళడానికి కుదరదు కాబట్టి నేను ఇన్ని రోజులు బయటకి వెళ్ళడం. అలా చేయటం మొదలుపెట్టాననమాట. అలా ఇప్పుడు ఇందులో భాగంగానే నేను ఇక్కడ ఉంటూనే, ఎక్కడ ఉన్నాను అక్కడ ఉంటూనే మీ అందరికి నేను తీసుకున్న ఈ బుక్స్ నాలెడ్జ్‌ని పంచడం.
ఇలా ఇలా ఆటోమేటిక్ గా నేను ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ ఎక్కువ తీసుకోవడం మొదలు పెట్టానో ఆ నేచర్ మనకు అవకాశాలు ఇచ్చేస్తుంది అనమాట. నువ్వు అందరికీ పంచాలి అని. నేను ఎవరికి నా నంబర్స్ ఇవ్వను, ఏం చెప్పను. ఎవరెవరో మన నంబర్స్ ఇస్తారు, మనకు కాల్స్ వస్తాయి. ఎంత చిత్రంగా అనిపిస్తదో తెలీదు. ఇంతకన్నా ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఏముంటది చెప్పండి? మన శరీరానికి మన స్వేచ్ఛ అవసరం లేదు. మనం ఎక్కడున్నామో అక్కడే హాయిగా సేవ చేసుకోవచ్చు. కానీ దేనికోసం కావాలి, దేనికోసం కావాలనుకుంటున్నాం, దేని నుంచి రావాలనుకుంటున్నాం అన్నది మాత్రం ఈ 2 క్లారిటీ ఉండాలి. ఎక్కడ మనం లాక్ అయిపోయామో, ఎవరినన్నా బంధించేసి ఉంచామన్నది కూడా క్లారిటీ కావాలి. ఇవన్నీ క్లారిటీ వచ్చినియనుకో స్వేచ్ఛ ఆటోమేటిక్‌గా మన చేతిలోకి వచ్చేస్తదండి. సో, స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం కానే కాదు. మరింత, మరింత, మరింత మన మీద మనం బాధ్యతతో కూడి ఉండడమే అసలైన స్వేచ్ఛ. అది. సరేనండి? ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ గాయత్రి గారికి, సుమా గారికి, సృజన గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతిరోజు ఎరుకతో ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్.